నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీ అకౌంట్‌లో 5,00,000 పడే వరకు సూచనలు, సలహాల కోసం మన ఛానల్‌లో వస్తున్న వీడియోస్‌ని అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. సరే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి చాలా టైం అయితే వేస్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ కోసం అయితే ఆశావాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి విడతలో కేవలం మండలానికి ఒక గ్రామంలోనే పైలట్ ప్రాజెక్టుగా కేవలం 72,000 మందికి ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అయితే జారీ చేశారు. మరి రెండో విడత మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా 3,80,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ముగిసింది. కానీ ఇంతవరకు మరి గ్రామ సభలు కానీ, వార్డు సభలు కానీ డేట్ అయితే ఫిక్స్ చేయట్లేదు. తర్వాత ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మరి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా 2-3 నెలలు టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ చూస్తే మొదటి విడతలో మంజూరైనటువంటి 72,000 ఇళ్లకు సంబంధించి మరి మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. దశల వారీగా ఫోటోలు అయితే తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగులకు తగ్గకుండా కట్టుకోవాలి. 2 రూమ్లు ఉండాలి, కిచెన్ ఉండాలి, బాత్రూమ్ ఉండేలా నిర్మాణం అయితే చేసుకోవాలి. మరి ఇందిరమ్మ ఇళ్లకు ఈ కొత్త గైడ్లైన్స్ అయితే ప్రభుత్వం అయితే విధించింది. మరి వారిచ్చే 5 లక్షల్లో 2 గదులు, వంటగది, బాత్రూమ్ ఇవన్నీ ఉండాలంటే చాలా కష్టమే. 5 లక్షల్లో ఇంటిని పూర్తి చేయడం అయితే చాలా కష్టమని తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షలని కనీసం 8 లక్షలకు పెంచాలి. పట్టణ జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 10 లక్షలకు పెంచితే బాగుంటుంది. మరి నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని లబ్ధిదారులను అయితే ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 72,045 మందికి మంజూరు పత్రాలు అందజేసింది. పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు సైతం ప్రారంభమై బేస్మెంట్ స్థాయిని పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో బేస్మెంట్ వరకు పూర్తయిన ఇళ్లకు ₹1,00,000 కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. మరి కొత్త గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఈ గైడ్లైన్స్ ప్రకారమే నిర్మాణాలు జరగాలని సూచించింది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్మాణాలు ఉండాలని, లేదంటే ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే 5 లక్షల బిల్లు నిలిపివేస్తామని హౌసింగ్ శాఖ ఎండీ వీపీ గౌతమ్ అయితే హెచ్చరించారు. మరి క్షేత్రస్థాయిలోని అధికారులకు కూడా కొత్త గైడ్లైన్స్ పంపించాలని కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. తొలి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా, రెండో విడత లబ్ధిదారులు ఎంపికపై అధికారులు అయితే దృష్టి సారించారు. ఈ స్కీమ్లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 5 లక్షలు ఇంటి నిర్మాణానికి అయితే ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 6 లక్షలు, బీసీ వాళ్ళకైతే ఇతరులకైతే 5 లక్షల రూపాయలు ఇస్తారు. బేస్మెంట్ పిల్లర్స్ లెవెల్లో 1,25,000, స్లాబ్ లెవెల్లో 1,75,000, తర్వాత బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000 ఇస్తారు. కాబట్టి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది. కాబట్టి ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లో పూర్తయిన వాటికి ₹1,00,000 వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. కాబట్టి నిధులన్నీ కూడా రెడీగా ఉన్నట్లు చెప్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయడమే అధికారుల టార్గెట్ అని చెప్తున్నారు. కొత్త గైడ్లైన్స్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. అంటే ఇవన్నీ గ్రామ సెక్రటరీ గారు వాళ్ళే చేస్తారు. ఇంటి నిర్మాణం వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. 2 గదులు ఉండాలి, వంటగది ఉండాలి, బాత్రూమ్ ఉండాలి. ఈ విధంగా నిర్మాణం చేయాలి. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే మరి వాటి ఆధారంగానే లబ్ధిదారులకు అయితే చెల్లింపులు ఉంటాయి. ఇంకా పాత ఇంటిని ఆనుకొని కానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ, కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం అయితే చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి కూడా లేదు. ఒక ఫ్యామిలీలో కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి అంటూ ఈ కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. దీని ప్రకారం నిర్మించుకుంటేనే మీకు 5 లక్షలు వచ్చేలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్గదర్శకాల ప్రకారమే ఇల్లు నిర్మించుకోండి. కానీ గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, హైదరాబాద్ పరిధిలో వెంటనే గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ ఈ వారం 10 రోజుల్లో పెట్టాలని చెప్పి ఆశావాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా 3,80,000 మందికి ఇంకా ఇల్లు మంజూరు పత్రాలు అయితే ఇవ్వాల్సి ఉంది మొదటి విడతలో. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇక జూన్, జూలైలో మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ అప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ లోపునే ఫైనల్ లిస్ట్ పెట్టి మొదటి విడత డబ్బులు అకౌంట్లో వెంటనే ఇండ్ల మంజూరు పత్రం జారీ కాగానే ₹1,00,000 వెంటనే అకౌంట్లో వేస్తే వారు అప్పుల పాలు కాకుండా ఇల్లు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి.